హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మా వారికి తెలిసిన వాళ్ళది ఒక గార్డెన్ ఉంటే అక్కడ మొక్కలు చూద్దామని వెళ్ళాను. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో కూడా తీశాను అనమాట. ఈరోజు మీరు చూడబోతున్న వీడియో అయితే అదే. ఇక్కడైతే ఏం చూస్తారు మీరు అంటే, ఇది ఒక 40 సెంట్ల స్థలము. ఇందులో రకరకాల చెట్లు ఉంటాయన్నమాట. మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, అందులోకి వెళ్తే ఒక అడవిలోకి వెళ్ళామా అన్నట్టు అనిపిస్తుంది. అడవి అంటే చాలా పెద్దగా ఉంటుంది అనుకోండి, కాకపోతే రకరకాల చెట్లతోటి నాకైతే మాత్రం ఆ ఫీలింగ్ వచ్చింది. కాకపోతే ఆ చెట్లు కాయలేమీ లేకుండా ఉన్న టైంలో వెళ్ళాము. అక్కడికే వచ్చామన్నమాట. ఇందులోనే ఒక గదేసి టెర్రస్ గార్డెన్ కూడా చేశారు. ఇక్కడ మీతో మాట్లాడబోతూ ఉంటే ఈలోపు మన సబ్స్క్రైబర్స్ అంట వెళ్తూ దారిలో నన్ను చూసి వెనక్కి వస్తున్నారనమాట. బైక్ దిగి కాసేపు మాట్లాడి వెళ్ళారు. ఏ ఊరండి? మన వీడియోస్ చూస్తారంట, బాగుంటాయంట. మౌని కనిపించట్లేదు ఈ మధ్య అని అడుగుతున్నారనమాట. తను మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత తోటలోకి వెళ్ళాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ రకరకాల చెట్లు. పక్కనే నాటు రేగి చెట్లు కూడా ఉన్నాయి. రండి మరి ఇందులో ఏమేం చెట్లు ఉన్నాయన్నీ మీకు చూపించేస్తాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనం ఒక గార్డెన్ లాంటిది చూడటానికి వచ్చాం. ఇదంతా బాబు పొలం, 1 ఎకరం లోపు ఉంటుందంట ఇది. అయితే ఇందులో రకరకాల మొక్కలన్నీ కూడా వేశారు. మా వారికి తెలిసిన వాళ్ళదన్నమాట. ఈరోజు మనం చూద్దాం ఆ మొక్కలు ఏమున్నాయో ఏంటో చూద్దామని వచ్చాను. మీకు కూడా చూపిస్తాను ఏమున్నాయో ఏంటో. ఇక్కడైతే రేగి మొక్కలు వేశారు. ఈ మామూలుగా మనకి నాటు రేగికాయలు ఉంటాయి కదా, ఆ రేగి చెట్లు అన్నమాట. నాటుకాయలు అయ్యి మామూలుగా చిన్న చిన్న పొలాల్లో పడి మలిసి ఉంటాయిగా, ఇంకా చిన్నవి. ఈ నాటు రేగికాయలు కోసారంట ఆల్రెడీ నిన్న. అన్ని కూడా కాయలు పచ్చిగా ఉన్నాయి. మీకు చూస్తుంటే ఇప్పుడు చూడండి, చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయిలే కానీ కాకపోతే పచ్చిగా ఉన్నాయి అన్నమాట. ఈ తోటను జాగ్రత్తగా చూసుకోవటానికి ఒక అతన్ని పెట్టారు. అతను చూపిస్తున్నాడు మనకి తోట. మధ్యలో వస్తారు తోట ఓనర్ గారు. ఇంకా బాగుండేది. ఇవన్నీ రేగి చెట్లే అన్నమాట. కొన్ని వరకు రేగి చెట్లు ఉన్నాయి. రకరకాల మొక్కలు ఉన్నాయంట. పైన కొంచెం టెర్రస్ గార్డెన్ లాగా కూడా చేశారు, ఒక గదేసి. అది కూడా చూద్దాం మరి మనం. ఇది అంతా కూడా 1 ఎకరం పొలంలోది కదా, ఇందులో ఒక గదిలాగా వేసారనమాట ముందు. ఇక్కడ ఏదో జ్యూస్లు అవి చేస్తారనుకుంటా. చెరుకు రసం, కర్బూజా, ద్రాక్ష, గోధుమ గడ్డి, గోధుమ జ్యూసు ఇవన్నీ కూడా ఉంటాయి. అన్నీ వేశారు. ఇదిగోండి, ఇది షాప్ అన్నమాట. ఈరోజు మేము వచ్చింది ఆదివారం, అందుకని క్లోజ్ చేసింది. ఆదివారం సెలవా. పైన మొక్కలు ఉన్నాయి. ఇటువైపు నుంచి పైకి వెళ్ళొచ్చు. 2 ఏళ్ళు భలే తేలిగ్గా ఉన్నాయిగా పెట్టడానికి. సింపుల్ గా ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇలా నెట్ కూడా వేసేసారు ఎండ తగలకుండా. చేయించారా? బాగున్నాయి. ఇక మనం కూడా చేయించుకుంటూ పోద్ది ఒక 2. మనం పందిరికి వేయించాం కదా ఈ పైపులు. ఈ పైపులతోటి స్టాండ్లు చేయించారంట 3 స్టెప్పులుగా. పైన అంతా కూడా అందంగా ఉండటానికి ఉండే మొక్కలు పెట్టారు. వీటిని ఏమంటారో కూడా నాకు సరిగా తెలియదు. మరి నీకు తెలుసా బాబు? ఇదేదో భలే ఉంది కదా. ఈ మొక్కల పేర్లు అయితే నాకు తెలీదు. ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదు, వెయ్యలేదు కూడా. ఇంకొకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్ చేయండి. ఈ ఫ్లవర్స్ బాగున్నాయి, వంగపూక. ఇది మొత్తం పొలం అన్నమాట. కింద వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. అన్ని పెద్ద పెద్ద ఏమేం చెట్లు ఉన్నాయి ఇందులో? నేరేడు చెట్లా? గోధుమ గడ్డి వేస్తారా? అయిపోయిందా? ఏం చేస్తారు? ఎలా వేస్తారు? గోధుమలు చల్లటమేనా? మరి ఎందుకని లేదు ఇప్పుడు?
ఊరికి గోధుమలు చల్లితేనే మొలిచేస్తుంది. నానబెట్టాలి, ఆ, 2 రోజులు నానబెట్టి మొక్క వచ్చిద్దిగా. 2 రోజులు నానబెట్టాలా? నానబెడితే మొక్క వచ్చేస్తుందా? ట్యాప్లు వేసి నానబెట్టి కొంచెం నీళ్ళు చల్లితే మొక్క వచ్చాగానే ఆ, ముట్ట వేసి మధ్యలో పైన వేస్తాం, పైన మట్టేస్తాం. ఆహా. ఇక్కడ ఒక దిమ్మలాగా కట్టించారు. ఇంకా పైన అన్ని కూడా చిన్న చిన్న మొక్కలు అందంగా ఉండటానికి మాత్రం పెట్టారు, హ్యాంగ్ చేసినట్లు. ఇట్లా చూడటానికి పైకి రాగానే హాయిగా రిలాక్సింగ్గా అందంగా ఉంటాయి కదా. రోడ్ మీద నుంచి వస్తుంటే చాలా బాగుంది. ఇదిగోండి, ఈ కాగితం పూలు అంటారు. అసలు అందానికి మారు పేరు అన్నట్టు ఉంటాయి కదా. ఇవి పెట్టుకోవటానికి పూజకి అయితే వాడరు, కానీ ఇంకా మందార పువ్వు వచ్చేసి చూడండి ఎంత బాగుంది. ఇవి కూడా అయ్యి ఎల్లో కలర్ మందారం చాలా బాగుంది. ఇక్కడ మందార గులాబీ పూలు. గులాబీలు ఉన్నాయి. ఏం పూలు అంటే అవి? మందార పువ్వు మందార పూలు కలర్స్ ఎల్లో చాలా బాగుంది. బాగుంది. ఇలాంటివి కూడా వాటిలో వేస్తే ఇంకా అందంగా ఉంటుంది. కింద వేస్తే చాలా బాగుంటాయి. ఇంకా బాగా పెద్దగా అవుతాయి, గోల్డ్ అని పువ్వులు పోస్తాయి. మాకు కూడా ఉంది టెర్రస్ గార్డెన్. ఎంత పడిందంట స్టాండ్? ఏం వాళ్ళు మనిషిని పిలిచి ఆ పైపులు కొనుక్కొచ్చుకొని మనిషిని పిలిచి ఒక రోజు నా దగ్గర చేయించుకున్నారు. స్టాండ్ ఎంత పడింది అడిగితే 50 కావాలని చేయించుకుంటారు కదా. అదే ఎన్ని కేజీలు పట్టి అంటారు సుమారు? ఇది ఒక 10 కేజీలు పట్టింది. 10 కేజీలు. ఇక్కడ తయారు చేస్తారా మొక్కలకి ఎరువులు? మా పెద్ద చెట్లు అయినాయి. ఇప్పుడుగా ఏజ్ కూడా 5 సంవత్సరాలు అవుతుంది. ఇది గట్టి ఇప్పుడు ఇలా టెర్రస్ గార్డెన్కి ఒక్క గది అయినా కూడా చాలా బాగుంది కదా. ఇంకా కిందకు వచ్చేస్తున్నాను. ఇంకా పక్కన తోటలోకి వెళ్దాము. ఆ చెట్లన్నీ ఏమేమి ఉన్నాయి అన్నది చూసేయండి. ఇంకా అందులో అయితే రకరకాల మొక్కలు ఉన్నాయి. ఇంకా అంజీరా, అవకాడో, లీచీ, అరటి, మంచి మంచి వెరైటీస్ అన్నీ వేశారు. ఈ తోటలో మంచిగా కాయలు ఉన్నప్పుడు చూసారంట మా వారు. ఇంకా అదే చెప్పారంట, ఒకసారి మేడం గారిని తీసుకొని రండి, మంచిగా కాయలు ఉన్నాయని. కాకపోతే నాకే వెళ్ళటానికి కుదరలేదు. ఇంకా కాయలు అయితే ఏం లేవు పెద్దగా. తీసేసారు, గెల్లు వచ్చినాయి. తీసారు. ఈ మళ్ళీ పిలకలు వచ్చి వచ్చింది అంతేనా? నేరండి నేరేడు, నేరేడు చెట్లు అంట. కొత్త కొత్తగా అయింది బాగా. ఎన్ని సంవత్సరాలకు కాస్తాయో మరి. ఈ కాయలు ఏంటి తెలుసా? చూసారా, ఇదిగో ఇక్కడ చూస్తే ఫ్లవర్, చూస్తే ఫ్లవర్ లా ఉంది, చూస్తే కాయలా ఉంది. ఇదేంటి ఖర్జూరమా? నాకే తెలిసింది ఖర్జూరం పర్లేదు. మనం కూడా మొక్కలు కొద్దిగా తెలుస్తున్నాయి అనమాట. ఖర్జూర చెట్టు అది. నేరేడు కాయలు అంటారు, గిన్నె కాయలు అని వస్తాయి మన దగ్గర. బ్లాక్ ఈ రెండు ఒకటేనా? రెండు ఒకటే కావచ్చు. కావచ్చు కదా, అవును కాదా? నల్లగా ఉంటాయి, నల్లగా ఉంటాయి. ఇదేం మొక్కయ్యా? అబ్బాయి కూడా సరిగా తెలియదు. ఈ మొక్కలకు పోషణ ఏదో చేస్తుంది అంతే. వాళ్ళు ఏం తెలిసేది అంతేనా బాబు? ఏం చేసి పేరు వాళ్ళు తీసుకొస్తారు, వేస్తారు. వాళ్ళు మనకి చెప్పరు. బేరం వచ్చినప్పుడు అమ్మడానికి మనకు ఫోన్ చేస్తారు. ఈ రేగి చెట్లు పోయిన సంవత్సరం శ్రీనన్న తోటేగా ఇది. మళ్ళీ మొలుస్తున్నాను. ఈ రేగి తోట అదేగా. అంత లావు లావే మేడం, అయ్యి లావే కానీ కోతులు పడ్డాయి మేడం గారు. కొక్కులు పోయి అక్కడ తెగ ఉన్నాయిగా. మామూలు కాదు, మొత్తం కోతులు పడి ఇది మామిడి మొక్క. ఇది మాత్రం అందరం గుర్తుపట్టగలదు. లోపల మామిడి చెట్టుగా పోత వచ్చింది. లోపల రేగి చెట్ల దగ్గర జాగ్రత్తగా ఉండవన్నీ. పెద్దగా ఉసిరి చెట్టు పెద్ద అయిపోయింది, కాపు కూడా అయిపోయింది. కాసిందా అసలు ఈ చెట్టు? అమ్మేసరికి అందుకని లేదేమో. ఈ చెట్టు తెలుసు ఇదే
శ్రీగంధం శ్రీగంధం ఓ, వావ్. ఇది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? ఇది వస్తుందా 15 ఏళ్ళు పెట్టింది. బాగా కాస్ట్ ఉంటుంది అనుకుంటా. కాస్ట్ బాగా. అదిరిపోద్ది. జామ చెట్టు. ఇదేంటి నాటు జామ, ఏంటి ఆకులు ఏంటో చిన్న చిన్నగా ఉన్నాయి. మామూలు వీడు కాసినయా? అయిపోయింది కోసేసారు. బత్తాయి అనుకున్నాను. నిమ్మ కాదు, బత్తాయి. ఇది శ్రీగంధం చెట్టే. తీసుకుంది. నేను తీసుకుంది బప్పల్లాగా ఉంది. మేడం గారు కాయలు లేవంటున్నారు. ఈ తోటలో బోల్డ్ అన్ని చెట్లు ఉన్నాయి కదా, అన్ని చెట్లు మనం ఆల్రెడీ చూసి ఉన్నాం కదా. నాకు తెలియట్లేదు, వర్కర్కి చెప్పడానికి అతనికి తెలియట్లేదు అనమాట. ఇంకా తోట యజమాని రమేష్ గారు కూడా వచ్చారు. ఇంకా తను చెప్తారన్నీ చక్కగా మనకి. చాలా రోజుల నుంచి చెప్తున్నారు ఈ మొక్కలంటే బాగా ఇష్టమని నాకు. ఇక్కడ ఉంది, రా చూపిద్దాం చూద్దాం. పేర్లు అంట చెప్పండి, నా మొక్కల పేర్లు నాకు తెలియదు. అది శ్రీగంధమే కదా ఇవి? అదే లోపల శ్రీగంధం ఇదేం లేదు guys. ఇది యాపిల్ బేర్ అండి, ఇది రెడ్ యాపిల్, గ్రీన్ యాపిల్ బేర్. అక్కడ ఆ చెట్లకు ఉండేటువంటి కాయలు కానీ అట్లా అటు పోయొచ్చారు, ఇక్కడ దాకా పోయారు, అటు తిరగల. అటు ఆ చెట్ల కాయలు లోపలికి ఈ కాయ లేదులేండి. లోపలికి మొన్న బాగా ఫుల్గా ఉంది మీకు. ఈ సైజు కనుక అట్లా ఒకే సైజు కనుక బాగుంటుంది, చాలా బాగుంది. 15 అడుగులు బాటే. ఎన్ని సంవత్సరాలకు వస్తుందండి ఇది? 15కి వస్తుందండి, 15 సంవత్సరాలు వస్తుంది. 15 ఏళ్ళు పెట్టింది. 20 ఏళ్ళు. ఎంతండి ఇది పొలం? ఇది పొలం మొత్తం ఇది 40 సెంట్లు అండి. 40 సెంట్లు ఏమేం చెట్లు ఉన్నాయి ఇందులో అసలు? అన్నీ ఉన్నాయి. శ్రీగంధం ఉంది, లీచీ ఉంది, లిచ్చీ కూడా ఉందా? లీచీ ఉంది, ముందు ఉన్నాయి. మీరు పైన స్టాండ్లు చేయించారు, స్టాండ్ ఒక్కొక్కటి ఎంత పడిందండి సుమారు? ఇది మామూలుగా ఇవేనండి. మన దగ్గర మిషన్ ఉంది, నా దగ్గర మిషన్ తో కుర్రోని పిలిచి వాడికి రోజుకి ఒక 20 రూపాయలు ఇచ్చాను. సెట్ చేసి మొత్తం వాడు చేశాడు. ఒక స్టాండ్ ఎంత అడిందంటారు అది అసలు? అది అంతా 2000తో అయిపోతుంది. 2000, 3 స్టెప్లు అంతే అయిపోద్ది. ఒక 2000తో అయిపోద్ది. చక్కగా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు ఎవరన్నా. ఏప్రిల్ మేలో వస్తుందా? ఏం పోతుంది, ఏం కనిపించట్లేదు కదా మరి. నెక్స్ట్ మంత్ పోతాను. దీనికి ఇప్పుడు బెట్ట మీద వదిలేదు, తడి అయిపోతుంది. ఇప్పుడు నేరేడు గిన్నెకాయలు రెండు ఒకటేనా, సపరేటేనా? బాగుంది కానీ చూస్తుంటారు తోట. ఇది లిచ్చీనా? ఇది మోదాఫర్ లిచీ అని అస్సాం తెప్పించే మొక్కలకి. ఎక్కడి నుంచి? అస్సాం నుంచా? మోదాఫర్ లిచీ. మోదాపూర్ లిచ్చీ. మోదాఫర్ పేరు అదండి. ఏమన్నా కాసిందా? ఇది కాయలేదు, అది కాసింది. ఆ చెట్టు కడపాలు వచ్చి పెద్ద చెట్లు అయితే పోతలాగా వచ్చింది. ఇదేదో వైద్యానికి పనికి వస్తుందా? థ్యాంక్ యూ. ఇది ఆవకాడ అండి, ఆవకాడ. అవకాడోనా? అవకాడో. ముందు ఇవన్నీ నేను గులాబీ వేసాను మొత్తం. గులాబీ అసలు తోటలో ఉండేదండి. అవునా? ఇది మొత్తం గులాబీ, ఈ చిన్న చెట్టు కదా అప్పుడు గులాబీలు వేసాం మొత్తం. అసలు ఒక రకం ఉండేది మొత్తం. ఇది పడేకల్లా నేడ వచ్చింది కదా. కొంచెం అక్కడక్కడ ఉంచాల్సింది పూల మొక్కలు, మందార మొక్కలు. ఇది డ్రాగన్ చెట్లు అండి, ఈ చెట్టు కలిసి ఇచ్చాం మామూలుగా. ఇది డ్రాగన్. డ్రాగన్ ఫ్రూట్ అదేలే, చెట్టు కలిసి ఇచ్చాం మామూలుగా. ఇట్లా వచ్చింది. అదే బాగా పైకి వెళ్ళింది. కాయలు కాస్తాయి. లీచీ కాటి ముందు లోపల బాగుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంది. రెడ్ రెడ్ అండి ఇది. ఏది? అదే ఉన్నది, రెడ్ వచ్చింది, గెల వచ్చింది. రెడ్ అరట. మంచి మంచి వెరైటీస్ వేసారుగా. కాయలేదా ఇంకా? లేదండి, లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇంకా దీనికి రాలే మళ్ళీ. ఆకులు మాత్రం అసలు అదిరిపోయి. కరెక్టే, గుండ్రంగా బాగున్నాయి, భలే ఉన్నాయి. అంజీరా ఫ్రూట్, అంజీరా అంటే ఫ్రూట్. అటు ఉన్నట్టుంది కాదు, అటు పోయి తీసి నాకు కనపడుతుంది, దగ్గర పెట్టి. రెడ్ యాపిల్ పేరు అండి అది. రెడ్ యాపిల్ బేరా. ఉన్న మొక్కలన్నీ అయ్యేనా మొత్తం బయట? బాగున్నాయి కాయలు, చెట్టు నిండుగా. టేస్ట్ కూడా బాగుంటుంది.
ఇది బాగుంటుంది, పచ్చికాయ కూడా బాగా తీసుకుంటుంది. టీ కూడా ఉంటుంది, బాగా టీ కూడా ఉంటుంది. పచ్చికాయ కూడా తీసుకుంటాం. అదే ఇంకా నరికి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్. ఇది రెండో ఏడా ఫస్ట్ ఏడా? ఇది రెండే ఏడండి. రోజు ఇక్కడ పెట్టి అమ్ముతారా ఇవి? అవునండి, నమ్ముతారు. ఒక అమ్మాయి వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. ఈరోజు ఆదివారం అంటే రాలేదు. బాగుంటాయి. బిల్లికాయ కూడా మీరు ఎప్పుడైతే కాపు వస్తుంది చెప్పి అసలు జల్లెడ పడ్డట్టే పడుతుంది. అవి పడ్డప్పుడు చెప్పండి కొంచెం గుర్తు. ఏప్రిల్ మే నెలగా. సరే. ఇంకొక దగ్గర రేగి చెట్టు ఉంది, ఆ కాయలు బాగుంటాయని తీసుకొచ్చారనమాట రమేష్ గారు. ఇంకా తోటంతా కూడా చూసి ఇంకా బయటకు వచ్చేసాము. ఇది వాకాయ అండి. వాక్కాయలేనా? కాసినయ్యా? ఇది కాసిన కాపుతాయి. ఏంటది? ఉసిరా? చిన్నదా? చిన్న కాయలు వచ్చేసి. అవును. వాక్కాయ చెట్లు చూశారు కదా, రోడ్డు పక్కనే ఉన్నాయి, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా. మరి ఇవి ఎవరన్నా కోసుకెళ్ళిపోరండి అని అడిగాను. ఎందుకు కోసుకెళ్ళరండి? కోసుకెళ్తారులేండి, మిగిలినవే ఉంటాయి మనకన్నారు. మొక్కలు పెంచే వాళ్ళకి చూడండి ఎంత మంచి మనసు ఉంటుందో. ఇందాక మీకు ఇక్కడ కింద షాప్ ఉంటుంది అని చూపించాను కదా, ఇంకా కీస్ ఉన్నాయంట, చూస్తారులే తీయి అని చెప్పి తీశారనమాట. ఇంకా షాప్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ త్వరలోనే నర్సరీ కూడా పెట్టాలని ఆలోచన ఉందంట. చక్కగా మొక్కలు బాగున్నాయి. అంటే ఈ కుండీలు ఇవన్నీ సెట్ చేసి మొత్తం సేల్స్ పరంగా పెడతాం. మొత్తం స్టాండ్లు అన్ని మొత్తం పెట్టాలి. అదే సేల్ చేస్తారు. ఇక్కడ మట్టి దొరికి కొద్దిగా పెట్టండి. ఆదివారం కదా జ్యూస్ చేసేవాళ్ళు రాలేదంట. వచ్చున్నట్టయితే గోధుమ గడ్డితో జ్యూస్ ఎలా చేస్తారో కూడా చూపించేదాన్ని. ఇంకెక్కడ మా ఇద్దరికైతే స్ప్రైట్ తాగండి అని ఇచ్చారనమాట, అదే తాగుతున్నాము. సరేనండి, వస్తాం మరి. సరే బాబు, వస్తాం. జానీ ఇంక బయలుదేరిపోయాము. మళ్ళీ ఎప్పుడైనా ఒక్కసారి వీలైతే ఈ తోటలో మంచిగా కాయలు కాసినప్పుడు ఒక్కసారి వచ్చి వీడియో తీసి మళ్ళీ మీకు చూపిస్తాను. అందుకే మీకు ఈ తోట ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.